టీబీ అనే కాన్సెప్ట్ అనేది ఇప్పటిది కాదు, దాదాపు సెంచరీస్ బ్యాక్ నుంచే దీని మీద చాలా డిస్కషన్ ఉంది, చరిత్ర ఉందన్నమాట. ట్యూబర్క్లోసిస్ అనే పదాన్ని ఫస్ట్ వాడిన వ్యక్తి జొహాన్ స్కాలిన్ 1834లో. ఈ టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా టీబీ అనేది మనకు అందరికీ వ్యాపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కూడా ఈ టీబీ అనేది ప్రజల్లో ఉందని చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడే కాదు, గ్రీక్లో, హిబ్రూలో, చాలా భాషల్లో టీబీ గురించి చర్చించారు. 16th century 17th century ఆ టైంలో కూడా ఈ టీబీ వ్యాధి గురించి చర్చలో ఉందన్నమాట. టీబీకి సంబంధించి మేజర్ బ్రేక్ త్రూ అనేది 1882 మార్చ్ 24 జరిగింది. అప్పట్లో డాక్టర్ రాబర్ట్ కోచ్ అని ఆయన మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని కనిపెట్టారు. తర్వాత ఒక సెంచరీ తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అదే రోజున మార్చ్ 24ని ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ టీబీ డేగా డిక్లేర్ చేశారనమాట. సో ఈ టీబీ గురించి డిస్కవర్ చేశారు, ముఖ్యంగా ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని డిస్కవర్ చేశారు కాబట్టి ఈ మార్చ్ 24న ఆ డేట్ని డిక్లేర్ చేశారు.